అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి పెన్షన్ అనేది అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ నాడు గత ప్రభుత్వంలో మనకి 2,000 రూపాయలు 3,000 రూపాయలు అందించేవారు కదా. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి పెన్షన్ పెంచి ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో ఇక్కడ మనకి వృద్ధుల వితంతులకి 4,016, దివ్యాంగులకి 6,016 రూపాయల చొప్పున అందించబోతుంది. అయితే ఇక్కడ మనకి ఏటా 22,000 కోట్ల నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందనమాట. సో ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు తెలియాలంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క పెన్షన్ నిధులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే మీకు ఇందాకే చెప్పినట్లుగానే దీనికి సంబంధించి 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందనమాట. అయితే ఇక్కడ మనకి కేవలం అర్హులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో ఖచ్చితంగా అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే ఈ యొక్క పెన్షన్ అనేది మీకు అయితే వస్తుందండి. అయితే దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.